జాన్ బనియన్ యాత్రికుని ప్రయాణం రాసినప్పుడు మొదటి భాగంలో ఒక పురుషుడు మోక్షరాజ్యానికి చేసే ప్రయాణం గూర్చి, రెండవ భాగంలో ఒక స్త్రీ చేసే ప్రయాణం గూర్చి వ్రాసాడు. బనియన్ రచించిన అద్భుత గ్రంథానికి ముగింపుగా ఉన్న క్రిస్టియానా గాథను ఇప్పుడు మీరు చలనచిత్ర రూపంలో చూడబోతున్నారు. క్రిస్టియానా. నీకు ఓ యాత్రిక యాత్రిక యాత్రిక, ఆత్మరక్షణ కోరి వెళ్ళా, దొంగ ఊపిరి జారిపోయా, యాత్రిక యాత్రిక యాత్రిక, యోహాను నీకు ఓ యాత్రిక యాత్రిక యాత్రిక, దుష్ట శక్తుల గెలవగోరి యుద్ధమాడి అలసిపోయిన యాత్రిక యాత్రిక యాత్రిక. అవునవునవునవును చంచలుడా, అవునవును, ఎంత తెలివైన వాడవని నిరూపించుకున్నావు. ఈ ఊళ్ళో నీకెంత గౌరవం. ఆ బుద్ధి లేని యాత్రికుడు వెంట పోకుండా నువ్వు వెనక్కి వచ్చి మంచి పని చేశావు. కానీ మూర్ఖుడు గారు. అవునవునవును, బుద్ధిమంతుడు. అది చంచలుడంటే బుద్ధిమంతుడు. కానీ ఆయన ధవళ వస్త్రాలు ధరించి ముత్యాలు పొదిగిన సువర్ణ కిరీటం పెట్టుకున్నాడట. యాత్రికుడు క్షేమంగా ఉన్నాడు. జీవజలపు ఊటల్లోంచి తాగుతున్నాడు. ఆయనకి ఏ కష్టాలు బాధలు లేవు. ఆయన ఇప్పుడున్న స్థలంలో వేదనే లేదట. అది అర్థం లేని బుద్ధిహీనత. వాడు పిచ్చోడు. వాడి సమాధి రాయిపై పరిశుద్ధుడు అని చెక్కారు. యాత్రికురాలు బాధపడుతుందని అంటున్నారు. అంటారు. బుద్ధిమంతుడని నిరూపించుకున్న నీలాంటి వాడి నోట్లో అలాంటి పనికిరాని మాటలా? నిత్యాశీర్వాద స్థలంలో అతడున్నాడు. నేను అది విన్నాను. కానీ అది నిజమా? నిత్యాశీర్వాదమా? అదెలా సాధ్యం? చెప్పాలంటే మా ఆయన చాలా చెడ్డవాడే గాని మహా తెలివైనవాడు. ఏమంటాడంటే మనందరి చావు కుక్క చావు లాంటిదేనట. కానీ ఆయన భార్య సంగతి విన్నావా? లేదే. ఆవిడ తన పాత జీవితం కోసం తెగ పశ్చాత్తాపడిపోతుందట. యాత్రికురాలు పశ్చాత్తాపడుతుందా? అవును, నిజమే మూర్ఖుడు గారు. తన భర్త కంటే ఘోరంగా పశ్చాత్తాపడుతుందట. అమ్మ ఎందుకు ఏడుస్తుంది? నాన్నగారు పోయారుగా. చూడమ్మా, కిటికీ దగ్గర బూచి కనిపిస్తుంది. క్రిస్టియానా, బైబిలు ఏం చెప్తుందో ఆలకించు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. పాపము చెయ్యువాడే మరణమునందును. మనమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. మన నీతిక్రియలన్నీయు మురికిగుడ్డవలెనాయెను. మనము ధర్మశాస్త్రమంతా గైకొని ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా ఆజ్ఞలన్నీ తప్పిపోయినట్లే క్రిస్టియానా, ఆజ్ఞలన్నీ తప్పిపోయినట్లే. దేవా, నేను పాపిని, నన్ను కరుణించు. ఈ బుద్ధి మారిన స్త్రీ విషయంలో మనం జాగ్రత్త పడాలి. తన భర్తను మనం చేజార్చుకున్నట్లుగా ఈమెను పోగొట్టుకోకూడదు. ఈ బుద్ధిమాలిన విషయంలో మనం జాగ్రత్త పడాలి. తన భర్తను మనం చేజార్చుకున్నట్లుగా ఈమెను పోగొట్టుకోకూడదు. నాకేమీ తోచటం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు.
ఎవరి దగ్గర నుంచి మీరు వచ్చారు? సైన్యములకు అధిపతి అయిన ప్రభు దగ్గర నుండి వచ్చాను. దైవ సమాధానం మీకు కలుగునుగాక. నాకు చాలా పేర్లున్నాయి. మిమ్మను దర్శించడానికి వచ్చిన నేను స్వార్థికుడు. నీ బుద్ధిహీనతను, కఠినత్వముతో నీ భర్తను వ్యతిరేకించిన విషయాన్ని నీవు గ్రహించి పశ్చాత్తాప హృదయముతో బాధపడుతున్నావని విన్నా. అవునండి, మీరు విన్నది నిజమే. మంచిది. రాజుల రాజును ప్రభువుల ప్రభు యొద్ద నుండి నీకు ఉత్తరం తెచ్చాను. నీ భర్త ఆయన దగ్గరే ఉంటున్నాడు. ఇది ఆహ్వాన పత్రిక, మార్గదర్శి కూడా. అరే, అతను మాయమైపోయాడే. ఆయన వాస్తవమైన వ్యక్తేనా? మన కళ్ళు చూసిన వాస్తవాన్ని మించిన వాస్తవం ఆయన. బంగారు అక్షరాలతో ఉంది. చాలా అందంగా ఉంది. భారము మోయిచున్న సమస్త ప్రజలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. పూర్ణ హృదయముతో మీరు నన్ను వెదకని ఎడల నిశ్చయముగా నన్ను కనుగొంటారు. దాని అర్థం ఏంటమ్మా? మీ నాన్నగారిని మనం వెంబడించాలి. మోక్షరాజ్యానికి వెళ్లే దారిని మనం కనుక్కోవాలి. మనం అలా జరగనివ్వకూడదు. వెళ్ళి చెప్పు చంచుడా, వెళ్ళు. ఆ తలుపు తట్టవయ్యా. లోపలికెళ్ళి ఆమెను ఆపవయ్యా. ఆమెతో చెప్పు, ఆమెతో చెప్పు, వెళ్ళు. లోనికి రా చెంచలుడా. వెళ్ళొద్దు యాత్రికురాలా. నీకు తెలుసుగా, నేనోసారి ప్రయాణం చేశాను. తెలివైనోను కాబట్టి వెనక్కొచ్చేశాను. అంటే నా భర్త బుద్ధిహీనుడా? అది నా ఉద్దేశం కాదు యాత్రికురాలా. నాశనపురానికి తిరిగి వచ్చేయడం వల్ల నా భర్త కంటే నువ్వు తెలివైన వాడవయ్యావా? నేనలా అనడం లేదు. నా జీవితంలో ఏనాడు ఒక తెలివైన పని చేశానని చెప్పుకోలేను నిజంగా. పోనీలే, అది సరేలే గాని ఈ యాత్ర చేసేవారి మార్గంలో నానా శ్రమలు కాచుకొని ఉంటాయని విన్నాను యాత్రికురాలా. హింసలు, కరువు, వస్త్రహీనత, ఖడ్గం. చెప్పాలంటే నా భర్త వీటన్నిటినీ ఎదుర్కొన్నారు. అయినా ఆయన మోక్షరాజ్యానికి చేరారు చంచలుడా. దాన్ని కొట్టేయలేవుగా. ఆ నిజాన్ని కాదనలేం యాత్రికురాలా. ఇంకా నిజం చెప్పాలంటే నేను కూడా నీ భర్తతో పాటు వెళ్లాల్సిందే. అయ్యో, నేను వచ్చింది అది చెప్పడానికి కాదు. అందరికీ ఈ విషయం నీవే చెప్పొచ్చుగా. మన అందరం కలిసే ప్రయాణం చేద్దాం. మేం వింటుంది ఏంటయ్యా? యాత్రికురాలు తన భర్తను అనుసరించాలనుకోవడం నిజమేనా?
అవును, నిజం ఎప్పుడు నిజమేనన్నంత నిజం. బుద్ధి జ్ఞానం లేని గుడ్డిదానా, నీ భర్త పడిన కష్టాలు తెలిసి కూడా నువ్వు బుద్ధి తెచ్చుకోవా? పోనివ్వండి, ఆవిడ పోతేనే మనకు మంచిది. ఆవిడికి మనం సాయం చేయాలిగా. ఆవిడికి సాయమా? నిన్న మేడం స్వార్థాపేక్ష ఇంటికి వెళ్ళాను. మాతో పాటు శ్రీమతి శరీరేచ్ఛ, శ్రీమతి కాముకత్వం ఉన్నారు. ఎంత అద్భుతమైన సమయం గడిపామో. యాత్రికురాలా, మాతోరా, మన ఇరుగు పొరుగు వాళ్ళందరినీ దర్శిద్దాం. నా ప్రణాళిక నుండి ఏదీ నన్ను తప్పించలేదు. నీ శ్రేష్టమైన బిడ్డల సంగతేంటి? మీ ఆయన నిన్ను వాళ్ళను విడిచిపోయాడు. నువ్వు కూడా అలాంటి దానివే. కేవలం నా బుద్ధిహీనత వల్లనే నేను నా భర్తను అనుసరించలేదు. నాతో రావడానికి నా పిల్లలు ఇష్టపడ్డారు. పసిపిల్లలు వాళ్ళు తల్లిని అనుసరించక ఏం చేస్తారు? అసలు ఈ ప్రయాణం ఎలాంటిదో వాళ్ళకి చెప్పావా? నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. అబ్బబ్బబ్బా, ఆవిడికి చెప్పలేకపోతున్నాం. పోనివ్వండి. ఇలాంటి చెత్త ఆలోచనలతో ఆవిడిక్కడ ఉంటే తన మూలంగా మనందరికీ బాధే. ఇదిగోండి మరో బుద్ధిహీనురాలు. బాగున్నావా మిర్చి? బాగున్నాను యాత్రికురాలా. నేను కొంచెం బియ్యం అడుగుదామని వచ్చాను. అయితే మీరు ప్రయాణం అవుతున్నట్టున్నారు. నా ప్రియమైన భర్త వెళ్ళిన దారిలోనే నేను పిల్లలు వెళ్ళాలనుకుంటున్నాం. యాత్రికురాలా? నేను బుద్ధి లేని దౌర్భాగ్యురాల్ని. అయితే నా పాపాల గురించి పశ్చాత్తాపడుతున్నాను. ఇదిగో ఆహ్వానం వచ్చింది. బంగారంతో రాశారే? ఎందుకంటే అది రాజుల రాజు ప్రభుల ప్రభు దగ్గర నుంచి వచ్చిన పత్రిక. నా భర్త నివసిస్తున్న రాజ్యాన్ని పరిపాలించేది ఆ ప్రభువే. నువ్వు కూడా మాతో రావచ్చు. కానీ చాలా ప్రమాదకరమైంది కదా. నాశనపురంలో ఉండిపోతే అంతకంటే ఎక్కువ ప్రమాదానికి దొరికిపోతాం. కానీ నేనెంతో అయోగ్యురాలిని. నా భర్త నివసిస్తున్న ఆ రాజ్యప్రభు చెప్పింది ఏంటంటే, మనం ఎంత అయోగ్యులమైతే ఆయన అంతగా మనల్ని ఆహ్వానిస్తాడు. నాకంత విశ్వాసం లేదు. నాకెన్నో సందేహాలున్నాయి. విశ్వాసం గురించి వాగ్దానం ఉంది. సందేహాల నుంచి విడుదల పొందగలం. దయచేసి మాతో రా. అలాగే వస్తాను. ఇలా చూడండి, వాళ్ళు వస్తున్నారు. మూర్ఖుడు గారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నీ వల్లే మళ్ళీ పరిస్థితులు చెత్తగా తయారయ్యాయి. నువ్వు ముందు మారు, వెంటనే నేను మారుతా. పాపము అంటే ఏమిటమ్మా? దానికోసం మనం మాట్లాడుకోకూడదమ్మా. ఆవిడెందుకు వెనక్కి రాదో నేను చూస్తాను. తన భర్త వలన తన కుటుంబం అంతా ఎగతాళికి గురైందన్న విషయం ఆవిడకి తెలుసు. ప్రజలు నన్ను ఎగతాళి చేయడం నాకు ఇష్టం లేదు మూర్ఖుడు గారు.
అమ్మా మెర్సీ ఆంటీ ఏరి ఉండండి ఇక్కడ. మెర్సీ పద వెళ్ళిపోదాం. పదా వెళ్ళిపోదా. చివరి వరకు నేను మీతో రాగలనో లేదో, నేను రాగలనన్న నమ్మకం నీకుందా? నా నమ్మకం అంతా మోక్షరాజ్య ప్రభు యొక్క వాగ్దానాల మీదనే. ఒక చిన్న ద్వారం దగ్గరకు వెళ్ళాలని ఇందులో ఉంది. అంతవరకు నాతో రావాలి. వస్తాను యాత్రికురాలా, వస్తాను. మనం చేసే ఈ యాత్రలో నేనెంచుకున్న పేరేమిటంటే క్రిస్టియానా. క్రిస్టియానా? అబ్బా చాలా బాగుంది, నీకు సరిగ్గా సరిపోయింది. ఇంతవరకు ప్రయాణం చాలా హాయిగా ఉంది. కానీ నా భర్త మాత్రం చాలా శ్రమలకు శోధనలకు గురయ్యారు. ప్రతి యాత్రికునికి అది తప్పదని నాకు తెలుసు. పిల్లలు రండి వెళదాం. మనం ఉండేందుకు ఓ స్థలం చూసుకోవాలి. అసలు ఈ ప్రయాణం మనం చేయాల్సిందేనని నీకు అనిపిస్తుందా? నాకు కొంచెం భయంగా ఉందమ్మా. రండి, ఇక్కడ నిల్చుండే ప్రయోజనం ఏమీ లేదు. నిరాశ ఊబి అందులో పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది నా భర్తకు. ప్రయోజన అక్కడే ఉండు, ఆగు. దొరికారు. మా చేతికి. పదండి, మనం ఇలా వెళ్దాం, ఊబికి దూరంగా. క్రిస్టియానా, వెనక్కి వెళ్ళిపోదాం. ఇంకా ఏ కష్టాలు కలుగుతాయో మనకు తెలీదు. నా పిల్ల ఎక్కడా? వాళ్ళను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వాళ్ళను జాగ్రత్తగా చూసుకుంటాం, వాళ్ళకేం పర్వాలేదు.
వాళ్ళు కావాల్సినవన్నీ ఇస్తాం. మేం కేవలం యాత్రికులమేనని తెలియడం లేదా? మా దగ్గర డబ్బు లేదు. కనీసం మా ఆహారం కోసం కూడా ఇతరుల దయ మీదనే ఆధారపడతాం. మీ దగ్గరున్న ఆ డబ్బు మాకొద్దు. వద్దు, మాకు మీరే కావాలి. చాలా బాగుంది కదూ? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఏదో ఒక రోజు మన యజమాని శిష్యులకు గొప్ప ఆనందాన్నిస్తుంది. ఇది మీకే కొంచెం సహకరిస్తే. అబ్బా, ఇలాంటి నగలను ఎప్పుడూ చూడలేదు. దేవుడు నమ్మతగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియాడు. ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలుగు చేయను. అలా జరుగునుగాక ప్రభువా. ఈ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం. పిల్లలు, భద్రత ఇక్కడ ఏముంది? ఇప్పుడే కదా మన ప్రభువు తన భద్రతను చూపించాడు. క్రిస్టియానా, ఏంటి మిర్చి? ఆ దుష్టుల నగలను చూసి నేనెందుకంతగా శోధించబడ్డాను? అది నీ అమాయకత్వం కాబట్టి పర్వాలేదు. ఒక్క క్షణం నేను కూడా శోధనలో పడ్డాను. నీకంటే ఘోరంగా ప్రవర్తించాను. నేను చాలా నేర్చుకోవాలి. ఈ ప్రయాణం కూర్చొని చాలా విషయాలు మనకు తెలియజేయబడలేదు. అయితే ఒక విషయం మనకు తెలుసు, ఇదంతా మనం నేర్చుకోవడానికే. నమిక, ఇలా రా. అబ్బా, ఆ పండు చూడు ఎంత బాగుందో.
ప్రయోజన వద్దు. ఆ పండు చక్కగా ఉందనుకున్నాను. చెడుగును గ్రహించలేని గుడ్డిదాన్ని అయిపోయాను. క్రిస్టియానా, నేను ఆ నాశనపురానికి తిరిగి వెళ్ళిపోవాలంటావా? నీకు వెళ్ళిపోవాలనుందా? ఏమో, నాకు అర్థం కావట్లేదు. దుష్టుడు నిరంతరం మనల్ని వెంటాడుతూ కుతంత్రాలు పన్నుతూ ఉంటాడా? అవును. ఆ నాశనపురంలోనైతే దుష్టిని ఊసే ఉండేది కాదు. ఆ నాశనపురంలో ఉండిపోయిన వారి కంటే ప్రయాణంలో ఉన్న మన మీదనే దుష్టుడు ఎక్కువగా కన్నేసి ఉంచాడనుకుంటున్నాను. నీతి కార్యాల పేట, అది మోక్షరాజ్యానికి వెలుపలదే అయ్యుండాలి. బహుశా అది తప్పుతో అనుకుంటా. మనం సరైన దారిలోనే వచ్చాం. అదిగో ద్వారం. వందనాలమ్మా. నా పేరు సదాభిప్రాయం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళుతున్నారు? నేను క్రిస్టియానాను. నాకంటే ముందుగా వచ్చిన యాత్రికుడైన నా భర్త ఒకసారి ఈ ద్వారం గుండానే వెళ్ళాడు అనుకుంటున్నాను. అవునమ్మా, నాకు బాగా గుర్తున్నాడు. నీతో పాటు ఇంకెవరొచ్చారు? నా పిల్లలు నాతో ఉన్నారు. ఇంకా కుమారి లేమ్మా. రామ్మా. నేను అయోగ్యురాల్ని. నా స్నేహితురాలు క్రిస్టియానాకున్నట్టు నాకు ఆహ్వాన పత్రిక లేదు. రాజుల రాజు పంపిన ఆహ్వాన పత్రిక ఆమె దగ్గర ఉంది. అయితే నేను ఆమె పిలిస్తే వచ్చిన దాన్ని. నేను అయోగ్యురాల్ని. నశించిపోయే మనుషుల్లో ఆ యోగ్యతే ఉంటే ఈ ద్వారం గుండా వెళ్లాల్సిన అవసరతే ఉండదు. రామ్మా. నేను వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించు వారనేకులు. జీవమునకు పోవు ద్వారం ఇరుకును,
ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. ఉపదేశకుడు. స్వాగతం. మెర్సీ, చూడు. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుతురు. అతడు లోకానుసారి అయిన మనుష్యుడా? సరిగ్గా చెప్పావు. ఆ పెంటకర్ర అతని లౌకిక మనసుకు సూచనగా ఉంది. ఆ కిరీటం అతనికి ఇవ్వబడుతుందా? అవును, ఆ పెంటకర్ర విడిచిపెడితేనే. కాని అతడు కేవలం లోక సంబంధమైన విషయాల్ని దృష్టిస్తున్నాడు. శరీరాశ, నేత్రాశ, ఇంకా జీవపడంబం. మోక్ష సంబంధమైన విషయాలను గురించి ఆలోచించే సమయమే లేదతనికి. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. అది అగ్ని చేత బయలుపరచబడును. ఆ అగ్ని దేవుని తీర్పే. ఈ లోక సంబంధమైన పనిని అది కాల్చివేస్తుంది, అయితే నిత్యమైన పనిని శుద్ధి చేసి భద్రపరుస్తుంది. బురద పంది. దాని అర్థం ఏమిటి ఉపదేశకుడా? పంది ఎంతగా బలిసి ఉంటుందో అంతగా అది మురికిని కోరుకుంటుంది. అలాగే చెడ్డ వ్యక్తి అభివృద్ధి చెందే కొలది దుష్టత్వములో కూరుకుపోతాడు. 1 సంవత్సరమంతా కనిపెట్టడం అనేది 1-2 రాత్రులు కనిపెట్టడం కంటే కష్టమైనది. అలాగే ఏదైనా పని యొక్క ముగింపు దాని ప్రారంభం కంటే కష్టమైనది. ప్రతి మనిషి ఏదో ఒకనాడు సమాధికి చేరడం తప్పదని జ్ఞాపకం చేసుకుంటూ బ్రతకాలి. పాపములో జీవిస్తూ పరలోకం కావాలనుకునేవారు గురుగులు విత్తి గోధుమల పంటను ఆశించేవారితో సమానం. మీ చిత్రాలు, ఉపమానాలు చాలా సహాయకరంగా ఉన్నాయి. ఈ దారి గుండానే నా భర్త వచ్చారా? అవును, అంత ఆసక్తిపరుడైన యాత్రికుణ్ణి నేనెప్పుడూ కలుసుకోలేదు. నువ్వు కూడా ఆ పట్నం చేరితే అది అతనికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఆయనకు సంతోషమే. నీ దారిలో స్థిరంగా కొనసాగిపోతున్నావని నువ్వు తెలుసుకోవడమే ప్రాముఖ్యం. రండి, మీరు వెళ్లాల్సిన రహదారి చూపిస్తా. నేను మీకు సువార్త ప్రకటించాను. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేచెను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగుగొట్టబడెను. అతని శ్రమలు మనకు సమాధానమును తెచ్చెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది.
నా ప్రభువా, నా యేసయ్యా, నా పాపాల కొరకు పశ్చాత్తాపపడిన ఆ మొదటి రోజు నుండి నిన్నే నమ్ముకున్నాను. పశ్చాత్తాపం చెందావా? అవును, ఆయన మన పాపాల నిమిత్తం చనిపోయాడు. మన పాపాలు నావి? అవును మిర్సి, నీ పాపాల నిమిత్తం కూడా. అతిశయంగా చెప్పడం కాదు గాని నేను పెద్దగా పాపాలేమీ చేయలేదు. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలెనాయను. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. నా హృదయంలో శాంతి లేదు. ఆయనే మన శాంతి. మనమాయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. తన్నెందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. నేను అంగీకరిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు రక్షింపబడుదు. నేను విశ్వసిస్తున్నాను. ఏమైంది? నేను కూడా విశ్వసిస్తాను. అలాగే ఎవరైనా విశ్వసించొచ్చు. మీరు భయపడనక్కరలేదు, సంతోషంగా ఉండండి. నేను పరిశుద్ధాత్ముణ్ణి, ఆదరణకర్తను, మిమ్మల్ని కాపాడే మార్గదర్శిని. తమ పాపాలను ఒప్పుకొని మోక్షరాజ్య ప్రయాణం చేసే వారందరికీ అందుబాటులో ఉంటాను. ఆయన ఎత్తుగా ఉన్నారు. చాలా బాగున్నారు. ఆయన నా స్నేహితుడు. వాళ్ళెవరు అలా చేశారు? వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ పేర్లు బుద్ధిహీనుడు, సోమరి, దుడుకు స్వభావి, ఇంకా వారికి చాలా పేర్లున్నాయి. వేషధారి, వ్యర్థుడు, విశ్వాసఘాతకుడు, చాలా పేర్లు. మాలాగే వాళ్ళు ఒకప్పుడు యాత్రికులా? అబద్ధ యాత్రికులు. అబద్ధయాత్రికులా? ఈ మార్గంలోనే వాళ్ళు నడిచారు. అయితే మోక్షరాజ్యం వారి గురి కాదు. యాత్రికులను చెప్పుకుంటూ చాలా మందిని పక్కదారి పట్టించారు. వాళ్ళెప్పటికీ మోక్షరాజ్యం చేరలేరా?
వాళ్ళు గాని వాళ్ళ మూర్ఖపు ఆలోచనలు వెంబడించే వాళ్ళు గాని చేరలేరు. దొంగ నటన సమాధి, శరీర దురాశ సమాధి, నిర్లక్ష్యం సమాధి, పుణ్యకార్యాల సమాధి. చూడు, తాజా పళ్ళు. పరిశుద్ధాత్ముడా, నేను ఆ ముగ్గురి విషయంలో చాలా కలవరపడుతున్నాను. చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ప్రభు ఎందుకు వారిని క్షమించలేదు? వాళ్ళు అడిగి ఉంటే క్షమించేవాడు. నా విశ్వాసం, నా గ్రహింపు శక్తి చాలా తక్కువ. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు మాట వలన కలుగును. అలాగే గ్రహింపు శక్తి కూడా కలుగుతుంది. యెహోవా యందు భయభక్తులే జ్ఞానానికి మూలము. నువ్వు చూసిన ఆ ముగ్గురు గూర్చి పరిశుద్ధ గ్రంథం ఇలా చెబుతుంది. వారంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము చేత దేవుని జీవము నుండి వేరుపరచబడ్డారు. మనం ముందుకు సాగిపోవాలి. కష్టాల కొండ. కొంచెం దూరంలో యాత్రికుల పొదరిల్లు ఉంది. అది యాత్రికుల విశ్రాంతి స్థలం. అబ్బా, ఎంత బాగుందో! మన ప్రభువు ప్రత్యేకంగా యాత్రికుల కోసం దీన్ని సిద్ధం చేశాడు. శ్రమలు, శోధనలు నిండిన ఈ లోకములో దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. విశ్రాంతి దేవుని ప్రజల కోసం. ప్రభు సన్నిధిలో విశ్రాంతి పొందడం అనేది ఆదమరిచి నిద్రపోవడం లాంటిది కాదు. ఈ ఉదయం మీరు చెప్పిన మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. మోక్షరాజ్య మార్గం నిచ్చెన ఎక్కడం లాంటిది, నరక మార్గం కొండపై నుండి దిగడం లాంటిది. ఉదయ శుద్ధి గలవారు జనులు వారు దేవుని చూచెదరు. సరిగ్గా పలకాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. బాగా చెప్పావు. నాకు శుద్ధ హృదయం అంటే బాగున్ను. దేవుని దృష్టిలో శుద్ధంగా ఉండే హృదయం కోరుకో బాబు. ఆయన కంటికి నువ్వెలా కనిపిస్తావో అదే ప్రాముఖ్యం.
క్రిస్టియానా చీకటైపోయింది. ఏం పర్వాలేదు, మీరు జాగ్రత్తగా ఉండండి. యాత్రికులారా, అక్కడే నిలవండి. నేను భయంకర రాక్షసుణ్ణి, చీకటి రాజ్యానికి సర్వాధికారిని. కేవలం బుద్ధిహీనులు మాత్రమే వస్తారు చీకటి రాజ్యంలోనికి. నీ గతాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఊరుకో. భవిష్యత్తు నెరిగిన వాని నామములో ఈ యాత్రికులు ప్రవేశిస్తున్నారు. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చామా అని మీరు బాధపడాల్సి వస్తుంది, చూసుకోండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మిమ్మల్ని అందరూ వెర్రోళ్ళు అంటారు. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము. పెద్ద ప్రమాదాలు రాబోతున్నాయి. మీరు ఓడిపోతారు, మీరు ఓడిపోతారు. నన్ను బలపర్చు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. క్షేమంగా మనం ప్రయాణం చేయగలమా పరిశుద్ధాత్ముడా? మీలా ప్రభువుతో నడిచిన తెలివైన యాత్రికుడు ఇలా అన్నాడు, నీ ప్రభువు నీకు వెలుగులో బోధించిన సంగతులను చీకట్లో సందేహించుకు ఏనాడు. ఇంకా అపాయాలు ఏమైనా ఉంటాయా? ఉంటాయి. మోక్షరాజ్యానికి బద్ధుడై ప్రయాణిస్తున్న నిజ యాత్రికునికి అపాయాలనేవి విశ్వాసాన్ని నేర్చుకోవడానికి మంచి అవకాశాలు. అయితే నా విశ్వాసం చాలా అల్పం. నాకెన్ని సందేహాలో చెప్పలేను. జ్ఞాపకం ఉంచుకో మిర్సి, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు నమ్మటం ద్వారా మనకి విశ్వాసం కలుగుతుంది. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికుంచు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునవద్దు. నీ ప్రవర్తనంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. ఆయన నీ మార్గములను సరళం చేయను. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు.
కావున మనం భయపడం. యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలముందెదరు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. ఇదిగో మెర్సీ, దేవుని వాగ్దానాలు నీ హృదయంలో నిండని ఆ సూర్యుని వెచ్చదనం భూమిని కప్పినట్టుగా. కానీ నా విశ్వాసం బలహీనమైనది. మరి నువ్వో? ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. కృపలో వృద్ధి పొందు, ప్రతిరోజు బలపడు, విశ్వాసంలో స్థిరపడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుందురు. దయగల యేసు, మెర్సీని బలపరచు. ఆమెతో చెప్పడానికి సరైన మాటలు నాకు దయచేయి. ఈ మార్గంలో నా పిల్లల్ని నడిపించడానికి సహాయం చేయి. యేసయ్యా, వందనాలు. అక్కడికి వెళ్తున్నామమ్మా. ఒక చక్కని స్థలానికి ప్రభువు మన కోసం సిద్ధం చేశాడు. అదొక ఇల్లా? అద్భుతమైన స్థలం అది బాబు. దాన్ని చూసి మనం ఆశ్చర్యపోతాం. అది చాలా దూరమా? ఎంత దూరమో నాకు తెలియదు. పరిశుద్ధత నుంచి తెలుసా? ఆయనకు తెలుసు. మనకు చెప్పరా? సమయం వచ్చినప్పుడు చెబుతారు. అక్కడ ఎవరైనా చెడ్డవాళ్ళు ఉంటారా? కొన్నిసార్లు నేను చెడ్డవాడినే. కానీ ఆ సుందర రాజ్య ప్రభు నీవెప్పుడూ మంచిగా ఉండేలా సహాయం చేస్తాడు. చెడ్డగా ఉండేనా? అస్సలు చెడ్డగా ఉండవు. పరిశుద్ధాత్మ నేలా మంచిగా ఉంటానా? మంచిగా ఉంటావు. నేను పరిశుద్ధాత్మ నేలా మంచిగా మారబోతున్నాను. నేను పెద్దదాని కాక మునిపే మోక్షరాజ్యం చేరుకుంటామా? నువ్వు పెద్దదానివి కావాలనుకుంటలేదా నమ్మిక? నీలా అవ్వాలి. ఎదగటం అనేది ముఖ్యమే, అది అద్భుతమైంది కూడా. అయితే నీ జీవితంలో అదే ప్రాముఖ్యమైంది కాదు, అది మాత్రమే అద్భుతమైంది కాదు. నా వయసు గల పిల్లలు మోక్షరాజ్యంలో ఎక్కువ మంది ఉంటారా? ఉంటారు. భూమి మీద గడిపే దీర్ఘాయుతో కూడిన సంతోషభరితమైన ఈ జీవితం కంటే రాజుల రాజు ప్రభువుల ప్రభువుతో గడిపే ఒక్క క్షణం ఎంతో విలువైనదని, ఎంతో అద్భుతమైనదని వారిలో ఎవరైనా చెబుతారు. మాయసంత ఆ చెడ్డ ప్రదేశం గురించి నేను విన్నాను. నేను విన్నాను ఆ స్థలంలో నా భర్త అనుభవాల గురించి. మేము వెళ్ళొచ్చా అమ్మా? నీకు వెళ్ళాలనుందా? వెళ్ళాలనుకుంటున్నాను. మన ప్రయాణాన్ని విడిచి పూర్తిగా తిరిగిపోయేలా చేసే ప్రాంతమని ఒకవేళ నీకు తెలిస్తే అప్పుడు కూడా వెళ్ళాలనుకుంటావా? అది చెడ్డ ప్రదేశమా? చాలా చెడ్డది. నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా నమ్మిక? అది చెడ్డ ప్రదేశం అయితే నేను వెళ్ళను. నీ సంగతి ఏంటి ప్రయోజన? నాకు చాలా ఆశగా ఉందమ్మా. నేను వెళ్ళడం నీకు ఇష్టం లేదా? నా ఇష్టం సంగతి కాదు, నీ ఇష్టం ఏంటి? నేను వెళ్ళాలనుకుంటున్నాను. ప్రయోజన? అయితే నేను వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. కానీ మీరు చూడాల్సిన స్థలం ఒకటి ఉంది. నీ భర్త
యొక్క స్నేహితుడైన విశ్వాసి యాతన పెట్టేవారి మంటల్లో కాలి మరణించిన ప్రదేశం ఇదే. మానవుల్లో ప్రభు కొరకు మరణించే వారికి కలిగే గొప్ప గౌరవాన్ని అతనికి కలిగించామని వారు గ్రహించలేరు. అది గౌరవమా? గొప్ప గౌరవం. నేను చనిపోయే ధైర్యం చేయలేను. బ్రతకడానికి సరిపడే విశ్వాసం మాత్రమే నాకుంది. నాకు నమ్మాలని ఉంది, కానీ నాకెన్నో సందేహాలున్నాయి. చూడండి యాత్రికులు, ఈ రాత్రి మంట వేసుకోవడానికి ఎంత మంచి దూలాలు. ఆడవాళ్ళు పిల్లలు మాత్రమే. వాళ్లను కాల్చడం పాపం కాదు కదూ? మాయ సంతలో జరిగేదేది పాపం కాదులే. ఇక్కడ క్రిస్టియానా, ఇదంతా నీ విశ్వాసానికి, నీ ధైర్యానికి సరిపోతుంది. ఈ ప్రయాణం చేయకుండా నేనెప్పుడో వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సింది. పరిశుద్ధాత్ముడు ఎక్కడ? నేను మీతోనే ఉన్నాను, నేనెప్పుడూ ఉంటాను. మీరే మర్చిపోయారు మీ ఆదరణకర్తను, రక్షకుణ్ణి. పచ్చిక మైదానం. ఈ దారి ఎంత ప్రశాంతంగా ఉందో చూసారా? ప్రశాంతత కంటికి ప్రశాంతంగా కనబడేది నడిస్తే ప్రమాదకరం కావచ్చు. చాలా బాగుంది కదూ? ఆ దారి చాలా చక్కగా ఉంది. వెళ్దామా? కానీ మనం ఈ దారిలో వెళ్దాం ఎట్సీ. చూడండి, వాళ్ళు యాత్రికులేనా? అవును, వాళ్ళతో చేరుదాం. స్వాగతం. మీరు కూడా మోక్ష రాజ్యానికి ప్రయాణం చేస్తున్నారా? అవునండి. అయితే మాతో చేరండి. మాకున్న ఆశీర్వాదాలని సహోదరి సహోదరులతో పంచుకోవడంలోనే ఈ ప్రయాణపు ఆనందాన్ని అనుభవిస్తాం. వందనాలండి. రొట్టె తింటారా?
ఘనత వహించిన సామ్రాజ్యాధిపతి నుండి శుభములు. అధిపత వాయుమండల అధిపతి. అధిపతి పట్టపురాణిగా నీవు ఉండొచ్చు. పచ్చిక మైదానం గుండా ఈ ప్రశాంతమైన దారిలో రా. కేవలం నువ్వే దాని అందాన్ని చూడగలిగే జ్ఞానవంతురాలివి. రా, నీకు దారి చూపిస్తాను. చెప్పింది ఈ రోజు మా ఇంటికి రా అని. ఏగ సాలీడుతో చెప్పింది అలాగే నేను వస్తాను, కానీ నేను వండును. లోపలికి వెళ్ళొద్దు. బాబాయ్, కాపాడు కాపాడు కాపాడు, నన్ను కాపాడు. ప్రభువా, ఆమెను కాపాడు. నేనెందుకలా వెళ్ళిపోయాను అక్కడికి? నమ్మడం కంటే సందేహించడమే సులువుగా ఉంటుంది మానవ మాత్రలకు. సందేహించడమే సులువు నమ్మడం కంటే. నా విషయంలో అదెంత నిజం. ఆ దుర్గాన్ని మనం నాశనం చేసేయగలం. అవును, చేయగలరు. సందేహ దుర్గాన్ని నాశనం చేయడమా? అవును, ప్రతి యాత్రికుని జీవితంలో సందేహ దుర్గం ఉంటుంది. కొందరు వాళ్ళ అపనమ్మకం వలన దాని శక్తికి లొంగిపోతారు, మరికొందరు వాళ్ళ విశ్వాసము ద్వారా దాన్ని నాశనం చేస్తారు. మనం దాన్ని నాశనం చేయగలమా? నువ్వు నాశనం చేయగలవు మెర్షి. నేనా? కేవలం నువ్వు నమ్మగలిగితేనే. అపనమ్మకం యాత్రికుల్ని శక్తిహీనులు చేస్తుంది. అయితే నువ్వు నమ్ము, నువ్వు ఆ సందేహ దుర్గాన్ని నాశనం చేయగలవు. నమ్ముతున్నాను. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. విశ్వాసం అనేది పొందబోయే వాటి నిజస్వరూపం. కనబడనివి ఉన్నాయి అనడానికి రుజువు.
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యం. చూడు, విశ్వాసం దేవుని సంతోషపెడుతుంది, ఎందుకంటే విశ్వాసము దైవ వాగ్దానాల అధికారముతో నువ్వు చేసే క్రియ. ప్రభువా, నేను నమ్ముతున్నాను. దయచేసి అవిశ్వాసం లేకుండా సహాయం చెయ్యి. ఆ తుఫాను ఇక్కడున్నా నిన్ను తాకదు. అది ఆ దుర్గం మీదకు వచ్చిన తీర్పు మాత్రమే. నీ విశ్వాసానికి ఇది జవాబు మిర్సే. నా విశ్వాసం విశ్వాసం లోకమును జయించిన విజయము నీ విశ్వాసమే. నా విశ్వాసం యేసు నామంలో, యేసు నామంలో నాశనం అయిపో. అదిగోండి అమ్మా. ఆనంద పర్వతాలు. యాత్రికుల విశ్రాంతి భవనం. నీ ప్రయాణం కోసం ఆతృతగా ఉన్నావా? నీలాగే అందరూ చాలా సంవత్సరాలుగా వాళ్ళిక్కడ యాత్రికుల అవసరాలు తీరుస్తూ వచ్చారు. వాళ్ళు మోక్షరాజ్యానికి వెళ్లే సమయం వచ్చింది. కాబట్టి ఈ ఇంటిని చూసుకోవడానికి వేరే వాళ్ళు ఉండాలి. నేను ఇక్కడ ఉండి ఈ ఇంటిని చూసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. నేను కూడా. నేను నా భార్య కొంతకాలం ఉంటాం. ఇప్పుడు మోక్షరాజ్యానికి వెళ్లేవారంతా నాతో రండి.
ఇక్కడ నిలిచి ఈ ఇంటిని చూసుకునే వారంతా కూర్చుని ఉండండి. వాళ్ళు వెళ్ళిపోయారు. యాత్రికులు ఎంతో మంది ముందుగా వెళ్ళినట్టు మొత్తానికి క్షేమంగా మోక్షరాజ్యానికి చేరారు. ఇంకా నిలిచి ఉన్న వారిని చూడండి. ఆగండి ఆగండి, నేను సాయం చేస్తాను. ఏం పర్వాలేదు, నేనున్నానుగా. నాతోరా ఏడవకు. వెళ్ళిపోయిన వారి పని పూర్తయింది. నిలిచి ఉన్నవారు పరిచర్య చేయాలి. వేరే వాళ్ళున్నారు. కొందరు యాత్రలో ఉన్నారు, కొందరు ఏమీ తేల్చుకోలేదు. మీ అందరికీ నీక్కూడా స్నేహితుడా, రాజుల రాజు ప్రభువుల ప్రభువు తెలియజేస్తున్నాడు. రండి, ప్రభు యొక్క ఆనందములో మీరు ప్రవేశించండి.
ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం.